అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ గణేష్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ మీ ఊర్లలో సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. నేను కూడా మా ఊర్లో చాలా బాగా అయితే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ సంవత్సరం మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని అయితే కోరుకుంటాను. ఈ వీడియోలో ఈ సంక్రాంతికి మా ఊర్లో నేనైతే ఏమేమి చేశాము, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, దేవుడికి పూజ ఎలా చేసి పొంగళ్ళు పెట్టుకున్నాము అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. దయచేసి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఊరి సంక్రాంతి సంబరాలకైతే వెళ్ళిపోదాము. లెట్స్ గో. మొదటి రోజు భోగి రోజు నేను మా అన్న కలిసి భోగినైతే వెలిగిస్తా ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా అన్న. సో మొదటి రోజు మాత్రము భోగిని మేము తిరుపతిలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ భోగి వేసేసి అయితే ఊరికి వెళ్ళిపోతాము ఈరోజే. అక్కడ వెళ్ళి ఊరిలో సెలబ్రేషన్స్ అన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్ అయితే మనము భోగి ఇక్కడ వేసుకుంటా ఉన్నాము. భోగి, హ్యాపీ భోగి టు ఆల్ ఆఫ్ యూ అండ్ మీ ఫ్యామిలీకి, మీ అందరికీ హ్యాపీ భోగి. అందరూ సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నాను. సో చూడండి తిరుపతి ఎలా ఉందో భోగి రోజు ఉదయము. సో ఇప్పుడు రెడీ అయిపోయేసి అయితే ఊరు వెళ్ళిపోతున్నాం. సో భోగి రోజు అయితే మా ఊరు వచ్చేసాము. ఇక్కడ సాంప్రదాయపరంగా 5 ఏళ్ల పిల్లల్లోకి ఈ రేగుపళ్ళు తలంబ్రాలతో అయితే తల మీద వేస్తారు. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ ఇలాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతాయని అయితే నమ్ముతున్నాము. సో అది ఇక్కడ జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది మా ఊరు. సో మా ఊరిలో ఫుల్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగున్నాయి. పల్లెటూరికి వచ్చి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటే ఆ మజానే వేరు. సంక్రాంతి అనగానే అందరిలో కళాకారులు బయటకు వస్తారు. అంటే ముగ్గులు బాగా వేస్తూ ఉంటారు. రాత్రంతా మేల్కొని పాపం మా అక్క వదిన వీళ్ళందరూ ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ. సో వాళ్ళ కష్టాన్ని కొంచెమన్నా తగ్గిద్దామనేసి ఈ ముగ్గు వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను, మీకు చూపిస్తా ఉన్నాను. చాలా బాగా వచ్చింది కదా ముగ్గు. ఇంకంతా వేసింది మా అక్క. అందరూ చాలా మంది, అందరూ క్రెడిట్. ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నారు. సో మా ఇంటి ఎదురుగానే మేకల దొడ్డి ఒకటి ఉన్నది. చూడొచ్చు అన్ని రకాల మేకలు, పొట్టేళ్ళు, గొర్రెలు, చిన్న చిన్ని మేక పిల్లలు కూడా కనిపిస్తా ఉన్నాయి. చాలా బాగుంది కదా చూడ్డానికి. తీయగా ఉంది, చాలా బాగుంది చెరుకు. మీలో ఎంతమంది చెరుకు తిన్నారో కింద కమెంట్ చేయండి. ఈ పండక్కి ఫస్ట్ రోజు సంక్రాంతి రోజు మధ్యాహ్నము భోజనము వడలు, పాయసము, అన్నము, సాంబారు అయితే మంచి ఆంధ్ర భోజనం అయితే తిన్నాను. చాలా టేస్టీగా అయితే ఉండింది ఫుడ్ అంతా. సో ఈ వడని పాయసంలో కలుపుకొని తింటే సూపర్. సో పల్లెల్లో ఇలా సాంప్రదాయాలు చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళంతా భజన చేసుకుంటూ ఊరంతా తిరుగుతారు. చాలా బాగుంటుంది చూడండి. ఈరోజు 3వ రోజు. ఈరోజే ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఈరోజు మా కులదేవత అంకాలమ్మకి మేము కొలుచుకోబోతున్నాము. సో మా సాంప్రదాయం పరంగా ఈరోజు మేకనైతే అమ్మవారికి ఇస్తాము. అలాగే కోడి ఏమైతే మనం మొక్కుకొని ఉంటామో అవన్నీ దేవుడికి సమర్పిస్తాము. సో అందులో భాగంగానే ఈ మేకని మేము కొన్ని రోజులుగానే ముందు నుంచే మేపుతూ ఉంటాం అన్నమాట. సో ఆ మేకనైతే దేవుడికి సమర్పిస్తాము. ఇది వేటకత్తి అన్నట్టు. సో ఇంట్లో ఆడవాళ్ళందరూ వాళ్ళ పొంగళ్ళు తీసుకొని రెడీగా దేవుడి దగ్గరికి అయితే రెడీ అయిపోయారు. సో పొంగళ్ళు తీసుకునేసి అయితే మనము గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఏం విశేషాలు, ఏం జరుగుతుంది ఈరోజు? కనుమ సందర్భంగా మేము దేవుడికి అదే విధంగా మేకపోతే సరే దేవుడికి. ఓకే పోదాం పద. సో మేకనైతే ఫస్ట్ కడిగి బొట్లు పెట్టి అయితే దేవుడి దగ్గరికి తీసుకెళ్తాము. సో అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఎట్లా పోలా పొంగల్ ఇట్లా వస్తుంది. ఇటు బాబాయ్ ఇటు వెళ్ళి ఏముంది కానీ
ఏమన్నా నువ్వు రెడీ కదా ఇంకా సో మేకకి పూలు కూడా పెట్టి కొంచెం డెకరేషన్ అయితే చేస్తా ఉన్నారు. సో మా ఊరు సంక్రాంతికి దేవుడి పూజ అయితే చేయబోతున్నాము. చాలా బాగా చేస్తాము. ఒక మేకనైతే సమర్పిస్తాం దేవుడికి. సో అందరూ రెడీ అయిపోతున్నారు పొంగల్ తీసుకునేసి. సో లెట్స్ గో టు మా దేవుడు అంకాలమ్మ. అక్కడికి వెళ్ళి అయితే దేవుడికి పూజ అయితే చేద్దాం ఈరోజు సంక్రాంతి సందర్భంగా. హాయ్ చెప్పు హేమంత్. హాయ్. ఏమది బ్యాగ్లో? ఈ పూజ సామాన్లా? సరే సరే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏంద్రా విశ్వకది? ఏమది ఏమది? దేవుడు పెట్టాక సరేప్ప. సో మా దేవుడి గుడి కొంచెం దూరంగా ఉంటుంది విలేజ్కి. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫారెస్ట్. సో ఫారెస్ట్ లోపల అడవి లోపల మా అంకాలమ్మ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలా నడుచుకెళ్ళాలి. దారి కూడా మనము వెహికల్స్ అంతా వెళ్ళవు, నడిచే వెళ్ళాలి ఇక్కడికి. సో చూడొచ్చు ఎలా ఉందో, చిన్న దారి ఉంటుంది. పొంగల్ అయితే స్టార్ట్ చేసేసారు అందరూ. ఇక్కడ మా కజిన్స్ గ్యాంగ్ అంతా కొంచెం క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే చేస్తా అన్నాము. దేవుడు ముందర బాగా క్లీన్ చేసి అయితే అలంకరించాలి. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఇదే మేము అమ్మవారిలాగా భావిస్తాము. మా గుడి ధర్మకర్త మిస్టర్ సురేంద్ర బాబు, హ్యూమన్ రైట్స్ కమిషన్ జాయింట్ సెక్రటరీ, స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఏం చేస్తాం? రాష్ట్ర ప్రజలకి నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే థ్యాంక్స్ బావా. నివేదన చెప్పు. అందరూ బాగుండండి. అందరూ నేను ఉండాలా? నేను వద్దు. వాళ్ళు చెప్పినట్టు అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలంటే నువ్వు ఉండడం వల్ల అందరూ బాగుండట్లేదు. పొంగల్ పొంగుతా ఉంది. ఈ కత్తినే వాడతారు దేవుడికి సమర్పించే వాటిని కట్ చేయడానికి. తెస్తాండవు కోడి చూపించా, ఎగిరిపోతుంది. పత్రం కట్టినావా దానికి? కట్టుకోడే. ఎంత ఉంది కేజీ? అది కేజీ ఉంటుందా? 2 కేజీలు. అమ్మా భయంకర కోపంగా ఉన్నది దానికి. ఓకే వదరా. అమ్మవారిని అలంకరించడం అయిపోయింది. చూడండి ఎంత బాగా అలంకరించారో ఓం అంకాలమ్మ. మా అంకాలమ్మకి మేము సంవత్సరానికి ఒకసారి అయితే పూజ చేస్తాము. చాలా పవర్ఫుల్, చాలా వాటిల్లో అయితే మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. పూర్తిగా అయినప్పుడు చేయాలా? అమ్మవారు మా పెద్దనాన్న మీదకైతే ఆవహిస్తారు. సో ఈ సంవత్సరం ఆయనకి హెల్త్ సరిగ్గా లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడించకుండా దేవుడిని అయితే మేము పంపించేశాము. 3 తరాలు అయిపోయిందా? 3 రోజులు అయిపోతే విడేసి చాలు.
అమ్మవారికి బలి ఇచ్చిండే మేకనైతే ఇంటి దాకా తీసుకెళ్తా ఉన్నారు. అక్కడికి తీసుకెళ్ళి ఫుల్ కట్ చేసి నైట్కి భాగాలు పెట్టి వంట చేసుకొని అయితే అందరూ తింటారు. సో అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మేకనైతే ఇంటికి తెచ్చేసాము. ఇప్పుడు దీన్ని పైకి వేలాడదీసి ఫుల్గా అయితే కట్ చేయాలి. సో మా వాళ్ళే ఎక్స్పర్ట్స్. ఇది చాలా హెల్తీగా ఉంది. దీనివల్ల చాలా హెల్తీగా బెనిఫిట్స్ ఉంటాయా? లంగ్స్ ఇది వచ్చి ఊపిరితిత్తులు కొవ్వు లేదు అమ్మా ఎంత ఉన్నది లంగ్స్. దిస్ ఇస్ హార్ట్. హార్ట్ కాదు లంగ్స్ అండి. ఇది హార్ట్. సో కొన్ని ఫ్యామిలీస్ కలిపి అయితే ఈ మేకను కదా తీసుకున్నాము. సో అన్ని కట్ చేసి అయితే భాగాలుగా వేసి అన్ని ఇంట్లోకైతే డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. సో ఈ కట్ చేసిన కర్రీస్ని మేము వంట చేసి ఎలా తిన్నాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.